మేడం నేను ఒక ఆర్టికల్ ఎక్కడో చదివినట్లు గుర్తుంది నాకు. ఐఏఎస్లుగా అవుతున్న వారు సామాజిక శాస్త్రాల అధ్యయనం కాకుండా ఐఐటీల నుంచి ఐఐఎంల నుంచి వస్తున్న వారు ఐఏఎస్లు అవుతున్నారు. వారికి సమాజం పట్ల మనుషుల పట్ల ఆ ఉండాల్సిన కన్సర్న్ ఉండట్లేదు అని ఒక ఇక్కడ తప్పే కావచ్చు, నాకు చదివిన నేను అది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అందరూ అలా లేరండి. అంటే మొత్తం అందరికి కన్సర్న్ లేదని కదా, కొంత బ్యాచ్ మాత్రం ఉంది ఇలా. ఒక 50% ఇలానే తయారయ్యారు. ఇప్పుడు ఈవిడ్ని ఎవరన్నా ఒకళ్ళు ముందుకు వచ్చి ప్రశ్నించకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ అందరిపైన ఇస్తారు. ఈరోజు నా మీద ఇచ్చారు, ఈ కమ్యూనిటీ మీద ఇచ్చారు, రేపు మీ కమ్యూనిటీ మీద ఇస్తారు. ఆవిడకున్న అభిప్రాయాలన్నీ ప్రపంచానికి రుద్దుతారు. ఆవిడ పర్సనల్ ఒపీనియన్స్ రిజైన్ చేసి వచ్చి మాట్లాడుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్స్ ఇవ్వకూడదు ఆవిడ. మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బహుశా గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి సివిల్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు విధానాలు తయారు చేసేటప్పుడు కానీ, కొత్త కొత్త పథకాలు రూపకల్పన చేసి, మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉంది, దేశంలో కొన్ని కోట్ల మందిని నిలబెట్టగలిగింది. అది ఒక ఐఏఎస్ ఆలోచనే కదా. అట్లాంటి వాళ్ళు అంటే గ్రామీణ నేపథ్యం లేని కారణంగా, లేదా ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ కారణంగా, నిరంతర అధ్యయనం లేని కారణంగా ఇట్లా మాట్లాడింది అనుకోవచ్చా మాటలు అట్లా వారు? లేదండి. అంటే వీళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్లో ఫీల్డ్ స్టడీకి తీసుకెళ్తారు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక వారం ఉంచుతారు, అన్నీ చూపిస్తారు. మనసు లేక మాట్లాడింది, సున్నితత్వం లేక మాట్లాడింది అనుకుంటాను. ఆవిడ ఇండివిజువల్ లెవెల్లో ఆవిడ మైండ్ సెట్ అది అనుకుంటాను. సున్నితత్వం లేక మాట్లాడిందంటే అంటే సెన్సిటివిటీస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఆవిడ అంత చులకన చూపు అనిపిస్తుంది నాకు. చులకన చూపానండి ఖచ్చితంగా. ఇది అంటే ఎంపతి సింపతి లేకుండా ఎన్నో కష్టాలు పడి సామాజికంగా ఎన్నో బాధలు ఎదుర్కొని వీళ్ళు సివిల్స్ పరీక్ష రాయటానికి వచ్చారంటేనే గొప్ప, ఈవిడికంటే గొప్పే. అన్నీ ఉన్న వాళ్ళకంటే కూడా వీళ్ళు కష్టాలు పడి అక్కడ దాకా వచ్చారంటే గొప్ప. వాళ్ళని పట్టుకుని బ్లాంకెట్గా వీళ్ళు దేనికి పనికిరారు, ఇవి ప్రీమియర్ పోస్టులు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులని యూపీఎస్సీ చెప్పలా, సివిల్ సర్వీసెస్ అంది. సర్వెంట్, వీఆర్ కాల్డ్ యాజ్ సివిల్ సర్వెంట్స్. దేశానికి సేవ్ చేయడానికి వచ్చిన వాళ్ళం, మాస్టర్లు కాదు మేము. ఎవరు సివిల్స్ మాస్టర్స్ కాదు. దేశాన్ని పరిపాలించడానికి రాలేదు, సేవ్ చేయడానికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి వచ్చారు, మనం సేవ్ చేయడానికి ఉన్నాం. ఆ తేడా గమనించాలి. మీరు ఎన్నాళ్ళుగా కోచింగ్ చేస్తున్నారు? 4-5 ఏళ్ళ నుంచి ఉన్నానండి. మీ స్టూడెంట్స్ ఐఏఎస్ అయ్యారా? చాలా మంది అయ్యారు. నా స్టూడెంట్స్ ఇంత దారుణంగా ఉంటాయండి. వాళ్ళకి వాల్యూస్ చెప్పే బయటకు పంపుతాను. వాల్యూస్ లేకపోతే నా స్టూడెంట్ అని కూడా నేను మాట్లాడుతున్న వాళ్ళ గురించి. డజన్ ఉంటారా ఐఏఎస్? చాలా మంది ఉంటారు. డజన్ కాదండి, చాలా మంది ఉంటారు. 4 ఏళ్లలోనే చాలా మంది ఉంటారు. ఓకే, కంట్రీ వైడ్, దేశం మొత్తం ఉన్నారు నా స్టూడెంట్స్. ఓకే, వారేమన్నారు ఈ చర్చ మీద? వారు ప్రతి ఒక్కళ్ళు, వారే కాదు, చాలా మంది తెలంగాణ నుంచి కూడా మంచి పని చేసాం. ఆవిడ క్వశ్చన్ చేయడానికి ఎవరు లేక ఇలా అందరి గురించి రాస్తుంది, ఈవిడ కాంట్రవర్సీస్ చేస్తుంది, కనీసం క్వశ్చన్ చేసామని. ఇప్పుడు అందుకని నన్ను పర్సనల్ అటాక్స్ చేయడం మొదలెట్టారు ఆవిడ ట్విట్టర్లో. నేను పర్సనల్గా ఆమె పైన అటాక్ చేయాలి. పర్సనల్ చేయాలంటే ఆమె పైన చాలా ఉన్నాయి, కానీ నేను ఏమీ చేయలేదు. ఒక ఇష్యూ మీద ట్వీట్ తీసామని గట్టిగా మాట్లాడాను అంతే. చాలా ఉన్నాయంటే నేను ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడను. ఆమె నిజంగా ఆవిడ ట్వీట్ తీయకపోతే, గవర్నమెంట్ ఆమె పైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను మాట్లాడను. మొత్తం అందరు సమాజం దగ్గర చాలామంది ఆ గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు, వాళ్ళే బయటకు తీస్తారు. నా దాకా కూడా అవసరం లేదు, నేను దాకా అవసరం లేదు. కొంచెం మీరు మడతా ఉంది మాటలు. లేదండి, అది సమాజం సమస్య. వాళ్ళు వస్తారు బయటికి, సమాజంలో పెద్ద సమస్య అవుతుంది ఇది. ఇంకా ఇలాంటి కలోనియల్ మైండ్ సెట్స్, డ్రెకోనియన్ మైండ్ సెట్స్ ఇంకా ఊరుకోరు. సమాజం కూడా, ప్రజలు కూడా ఊరుకోరు అనుకుంటున్నారు. కానీ చాలామంది ఈరోజు మీరు చూసుంటారు, 90% మంది ఆవిడ అపోజ్ చేస్తున్నారు సొసైటీలో. సున్నితత్వం కోల్పోయింది అని అంటే అన్నారు కదా మీరు. సున్నితత్వం ఎందుకు కోల్పోతారు? ఏం రీజన్ ఏదో ఉండాలి కదా. కష్టాలు తెలియకపోవటం కావచ్చు, లేకపోతే ఒక మంచి పొజిషన్స్ అనుభవించడం వల్ల కావచ్చు, భూమి మీద బతకలేక కావచ్చు. అంటే భూమి తెలియకపోవడం, గ్రాస్ రూట్ లెవెల్లో ఈ కొన్ని సంవత్సరాల నుంచి లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆవిడకి ఇచ్చిన ఎక్కువ ప్రివిలేజెస్ వల్ల కావచ్చు. గవర్నమెంట్ బాగా 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 చూసుకుంది ఆవిడ్ని, అది కూడా కారణం కావచ్చు. ఇంకా సామాన్యుడు కళ్ళ కనిపించడం మేబీ అయి ఉండొచ్చు అనుకుంటా. నాకు తెలియదు, నేను ఊహించుకుంటున్నా. ఇప్పుడు మొత్తం ఇదంతా సంఘటనలు చూసిన తర్వాత నా ఊహ ఇది అంతే. తిరిగి మళ్ళీ ఏదో మీరు సవాల్ వేసింది కదా ఎగ్జాము రాయడం వల్ల తాను ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, నేను రాయాలి అన్నట్టు మళ్ళీ కొత్తగా ట్వీట్ ఇంకోటి వైరల్ అవుతుంది. చేసుకోనివ్వండి. రాజకీయ నాయకుల నుంచి స్పందన ఏమన్నా వస్తున్నదా? ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు
బీజేపీ నుంచి నాకు చాలామంది రాత్రి కాల్ చేశారు, ఆల్మోస్ట్ అందరూ కాల్ చేశారు, మేమందరం నీతో ఉన్నామని చెప్పి చాలామంది కాల్ చేశారు నైట్. అందరూ స్పందిస్తున్నారు. హరీష్ రావు గారు స్పందించారు, ఖండించారు. సీతక్క గారు ఇప్పుడే స్పందించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు, ఈటెల రాజేందర్ గారు అందరూ స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అనిల్ యాదవ్ గారు అందరూ తప్పు, ఆవిడ చేసిన మాత్రం తప్పనే చెప్తున్నారు. అంటే దాంట్లో ఆమె అన్న మాటలలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది అనే విషయం ఒకటి, క్లిష్ట పరిస్థితులలో పనిచేయాల్సి ఉంటుంది మరొక పదం, తర్వాత కఠోరమైన పరిస్థితుల మధ్య పనిచేయవలసి వస్తుంది, ప్రత్యేక ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు చేయగలరా, ఒక సర్జనో లేకపోతే ఇంకో పైలటో ఉంచగల వారన్న మాటలు. ఫస్ట్ క్వశ్చన్, నా ప్రశ్న ఏంటంటే ఆవిడెవరు ఇవన్నీ జడ్జ్ చేయడానికి? వాళ్ళు ఏది ఫిట్గా ఉన్నారో ఏది ఫిట్గా లేదో ఆవిడెవరు ఇదన్నీ క్వశ్చన్ చేయడానికి? ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ పాలసీ చేయాల్సి వస్తే ప్రభుత్వం. మూడోది, ప్రభుత్వం తరపున పనిచేస్తూ అభిప్రాయాలు అలా లక్షల మందికి తోసేస్తే రేపు వీళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలన్నా వస్తాయా? 4, నేను నా గురించి ఆలోచించట్లేదు ఈ విషయంలో, నా సమాజం గురించి ఆలోచిస్తున్నాను. సమాజం అందరూ కూడా డిజేబుల్డ్ వాళ్ళని ఎలా చూస్తారు ఈ ట్వీట్ చదివిన తర్వాత, ఇది బయటకు వచ్చిన తర్వాత? ఆవిడ పట్టించుకోవాలి కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండి ఆలోచించాలి కదా. ఇది నా ప్రశ్న. ప్రజల కోసం వాళ్ళు కష్టాలు ఎదుర్కొన్నా సరే పనిచేసిన ఐఏఎస్లు ఒకరో ఇద్దరు ముగ్గురు ఉన్నారా ఈ వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నవారు? ఖచ్చితంగా కొంతమంది. ఒకరిద్దరు పేరు ఉదాహరించండి, నాకు 2-3 సంఘటనలు ఉదాహరించండి. చాలా మంది ఉన్నారండి. అంతెందుకు, నా స్టూడెంట్ కృష్ణతేజ ఐఏఎస్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అబ్బాయిని ఆంధ్రాకి పిలిపించుకున్నారు. కేరళలో కోవిడ్ టైంలో అనాథలైన పిల్లలందరికీ వాళ్ళు చదివినంత వరకు చదివించడానికి అబ్బాయి అందరినీ స్పాన్సర్స్ ఇచ్చాడు. రీసెంట్గా అబ్బాయిని నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ అబ్బాయిని పొగిడింది, అవార్డు ఇచ్చింది. యూఎన్ వాళ్ళు పొగిడారు. కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 లక్షల మందిని కాపాడాడని అవార్డు ఇచ్చారు. అలాంటి వ్యక్తులే నా స్టూడెంట్స్ ఉన్నారండి. నాకు అది గర్వకారణం. దానికోసం నేను బతుకున్నాను ఈరోజు వరకు, అట్లాంటి వాళ్ళని దేశానికి ఇవ్వడానికి. అంతేగాని ఇట్లాంటి నిజంగా ఇన్సెన్సిటివ్ ఆఫీసర్స్ అనేది నాకు చాలా బాధాకరమైన అంశం. 80s, 90s ఉన్నవాళ్ళు, ప్యాథటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఐఏఎస్లుగా వచ్చిన వాళ్ళు, వారి ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా? 80s, 90s నాకు అంత టచ్ లేదండి. నేను ఈ మధ్య కాలంలో నుంచే నేను చూస్తున్నాను. ఓకే, మీ స్టూడెంట్స్ వరకు మాత్రం అంతే. నేను పాతవి నేను పెద్ద నాకు తెలిసి చాలా మంది చెప్పమంటే చెప్తాను. టిఎన్ శేషన్ గారని గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన టిఎన్ శేషన్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్, ఎలక్షన్ కమిషనర్గా ఉండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఏ పార్టీకి ఏ ఒత్తిడికి తలొగ్గకుండా హానెస్ట్గా కటువుగా ఉండి దేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఇష్టం. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో అలాంటి వ్యక్తుల్ని మళ్ళీ తయారు చేయాలని నా కోరిక.